మన శరీరానికి అవసరమైన రెండు అతి ముఖ్యమైన విటమిన్స్ విటమిన్ B12 మరియు విటమిన్ డి. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్యామ్ కృష్ణ కుమార్ పసుపులేటి, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, శ్రీ సాయి హాస్పిటల్, రైల్వే కోడూరు. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్ B12. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్. దీనిని మిథైల్ కోబాలమైన్ అంటారు. ఇది కేవలం అనిమల్ ప్రోడక్ట్స్లోనే దొరుకుతుంది. మన శరీరంలో ఎప్పుడూ ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఇది బ్రాహ్మిన్స్లోను, వైశ్యాస్లోను అంటే నాన్ వెజ్ తినని వాళ్ళల్లో ఈ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల రక్తహీనత ఉంటుంది. ఈ రక్తహీనత ఉండడం వల్ల అరికాలు మంటలు, చేతులు తిమ్మిర్లు, రాత్రిలో నిద్ర పట్టకపోవడం, చర్మం పేలిపోయినట్టుండడం, శరీరం ఉదరించిపోవడం, డిప్రెషన్ అనేది ఉంటుంది. డిప్రెషన్ ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవడం, తొందరగా యాంగ్జైటీగా ఫీల్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి. దీంతోపాటు చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, రాత్రుల్లో పిక్కలు పట్టేస్తూ ఉండడం, అంతేకాకుండా ఇన్ఫెక్షన్ బారిన త్వరగా పడుతుంటారు. తరచూ జ్వరాలు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి. దీంతోపాటు ఆకలి ఎక్కువ కాకపోవడం, ఎక్కువ కాన్సన్ట్రేట్ అంటే ఏదైనా చదివేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద దృష్టి ఎక్కువ పెట్టకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అసలు మాకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుసుకోవాలి అని చాలామంది డౌట్లు ఉంటాయి. దీనికి విటమిన్ B12 డెఫిషియన్సీ టెస్ట్ రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ రక్త పరీక్షలో 200 to 800 pg/ml ఉంటే ఇది నార్మల్. 200 కంటే తక్కువ వస్తే అది విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నట్టు అర్థం. B12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మీట్ అంటే మాంసం, మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా గుడ్లు తీసుకోవచ్చు. అండ్ డైరీ ప్రోడక్ట్స్, పాలు, నెయ్యి ఇవి తీసుకోవచ్చు. బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ ఈ ఫుడ్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళు విటమిన్ B12 సప్లిమెంట్స్ ఫర్ 1 month అంటే 1 నెల విటమిన్ B12 టాబ్లెట్స్ వాడుకుంటూ ఉండాలి. లేకపోతే తరచూ మిథైల్ కోబాలమైన ఇంజెక్షన్స్ వారానికి ఒకటి కానీ 10 రోజులకు ఒక ఇంజెక్షన్ కానీ వేసుకుంటూ ఉంటే విటమిన్ B12 డెఫిషియన్సీ బారి నుంచి దూరంగా ఉండొచ్చు. విటమిన్ డి ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచేదానికి ఉపయోగపడే విటమిన్లో ఇది ఒక ముఖ్యమైన విటమిన్. ఇది మన పెద్ద పేగులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ కోసం ఉపయోగపడుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే లోపాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎముకల నొప్పులు రావడం, కండరాల నొప్పులు రావడం, చిన్నపిల్లల్లో రికెట్సియా అనే డిసీజ్ని బారిన పడే అవకాశం ఉంటుంది. కాకుండా షుగర్ అంటే మధుమేహము మరియు జుట్టు రాలిపోవడం అంటే అలోపేషియా, దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తి అంటే తరచూ ఫీవర్లు, ఇన్ఫెక్షన్ బారిన పడడం, ఇలాంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్లో మన విటమిన్ డి 20 కంటే తక్కువ వస్తే మనం విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లు నిర్ధారణ చేసుకోవాలి. విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు ఏంటో చూద్దాము. ఇది సూర్యరశ్మి అంటే ఉదయం లేస్తూనే సూర్యుడి దగ్గర, సూర్యుడి ఎండలో ఒక 1/2 hour 1 hour చేస్తే మనకి విటమిన్ డి ఎక్కువ దొరుకుతుంది. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, పాలు, గుడ్లు, డైరీ ప్రోడక్ట్స్, ప్రతి డైరీ ప్రోడక్ట్స్లో విటమిన్ డి ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో కూడా విటమిన్ డి చాలా రిచ్గా ఉంటుంది. చాలామంది మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మాకు డైరీ ప్రోడక్ట్స్ పడవు, నాన్ వెజ్ తినము అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఓన్లీ మీట్, పాలల్లోనే విటమిన్ డి అనేది ఉండదు. మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఉదాహరణకి పాలకూర, చుక్కకూర, గోంగూర, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు రాగి జావ, బాదం, పిస్తా, ఆల్మండ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మన కాల్షియం అనేది పెంచుకుంటూ ఉండొచ్చు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు విటమిన్ డి 60K క్యాప్సూల్స్ వారానికి ఒక క్యాప్సూల్ అలాగా 2 నెలలు వాడుకుంటూ ఉంటే మీరు విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. So take vitamin B12 and vitamin D supplements. Keep your body strong away from infections. Thank you.